నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. శ్రీరాఘవం దశరథాత్మజ అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పక ఆసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరో లక్ష్మీ నివాసం జగతాం నివాసం లంకా వినాశం భువన ప్రకాశం భూదేవవాసం శరదిందుహాసం శ్రీరామచంద్రం సతతం నమామి. వేదాంతగానం సకలై సమానం హృతారిమానం త్రిదశ ప్రధానం గజేంద్రయానం విగతావసానం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీరామచంద్రం సతతం నమామి. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, విష్ణుతత్వం అందున విశేషంగా సుందరకాండలో ఉన్నటువంటి సుందరమైన విష్ణుతత్వం, హనుమత్ వైభవం, భాగవతంలోని 21 అవతారాలలో ఒకటైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి కథా గమనంలో ఉన్నటువంటి ఒక విశేషమైన అంశాన్ని మనం చక్కటి విశుద్ధ భక్తితో, విశేషమైనటువంటి తత్వంతో తెలుసుకునేందుకు ఒక చిన్ని ప్రయత్నాన్ని చేస్తున్నాం. మనం మధిస్తున్నామని నేను చెప్పలేను, కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాం. భగవంతుడు ఎంతవరకు అనుకూలిస్తాడు అంటే మన ప్రయత్న లోపం చేయకూడదు. నిన్న హనుమంతుడు చెప్పింది అదే.
ఉత్సాహంతో చేయాలి చేసే పని. ఆ యొక్క మోక్ష మార్గాన్ని సుగమం చేయవయ్యా అనేటువంటి ఏకైక తత్వంతో మనం చేస్తున్నాం. రామచంద్రుణ్ణి సతతం నమామి. ఆ విష్ణువును నిరంతరం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత కాలం ఆడుతూ ఉంటాయో అంత కాలము స్మరించవలసిందే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయిన తర్వాత భగవత్ క్రీడది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి ఎంత కాలం ఆడుతూ ఉంటాయో అది మనకు భగవంతుడిచ్చినటువంటి, హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు చాంట్ హిజ్ నేమ్. మన ఊపిరి ఆడుతోందంటే భగవంతుడి నామాన్ని స్మరించాల్సిందే. దట్ షుడ్ బి ద స్పిరిట్. మనం స్మరించిన తర్వాత కూడా స్వామి పలకలేదనుకోండి, ఏమిటి స్వామి నేను ఇంత స్మరిస్తున్నా, దయచేసి పలకవయ్యా. పలుకే బంగార మాయేనా కోదండపాణి. పలుకే బంగారం అయిపోయిందిటయ్యా నీకు మాతో మాట్లాడడానికి. పలుకే బంగారమాయే పిలచేనా పలుకవేమి. నేను పిలుస్తున్నా కూడా నువ్వు పలకట్లేదు. మన సఖుడు స్వామిని, ఆయనే మన తండ్రి. తల్లివు నీవే, తండ్రియు నీవే, తాయి నీయే, తండ్రి నీయే. విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగ్, విఠల విఠల పాండురంగా, విఠల విఠల పాండురంగ్. తల్లి నీయే పాండురంగా, తండ్రి నీయే పాండురంగా, బంధు నీయే పాండురంగా, సఖా నీయే పాండురంగా. ఆ పాండురంగుడు, ఆ శ్రీ మహావిష్ణువును మనం తల్లి కింద, తండ్రి కింద, బంధువు కింద, స్నేహితుడి కింద తలుస్తున్నాం. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? మన మనస్సు నిర్మలమైనటువంటి స్ఫటికం లాగా ఉన్నటువంటి మనసు ఉంటేనే మనకు భగవంతుడు పలుకుతాడు. పలుకే బంగారమాయేనా కోదండపాణి, పలుకే బంగారమాయ పిలచేనా పలుకవేమి. కలలోనే నామస్మరణ మరువా చక్కని తండ్రి. కలలో కూడా మనకి టక్కన రాత్రిపూట ఎప్పుడైనా లేచామనుకోండి, వెంటనే కూడా వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అది స్ఫురణకు వస్తూ ఉండాలి. అది కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి, పలుకే బంగార మాయేనా. ఇరవుగా ఇసుకలోన పొరలేన ఉడుతా భక్తికి కరుణచే ప్రోచితివని నెరనమ్మితిని తండ్రి. ఒక చతుష్పాదైనటువంటి ఉడుతను స్వామి అనుగ్రహించాడు. కేవలం అది చేసింది ఎంత సాయం అయ్యా? ఉడుతా సాయం. దాని చేతుల్లో ఎంత ఇసుక మోయగలదు, ఎంత సేతువును నిర్మించగలదు, అది ఏమన్నా పెద్ద బ్రహ్మాండమైనటువంటి కాయం కలిగినదా, ఏమన్నా పెద్ద సహాయం చేయగలిగిందా? కానీ దాని తత్వం, దాని మనస్సును భగవంతుడు మెచ్చుకున్నాడు. రాతి నాతిగా చేసి, ఆ రాతిని నాతిగా చేశాడు. ఎవరమ్మా రాయి? అహల్యాదేవి. రాతి నాతిగా చేసి భూతాళమున ప్రఖ్యాతి చెందేవని ప్రీతితో నమ్మితి తండ్రి, పలుకే బంగార మాయేనా. ఎంత వేడినా గాని సుంతైనా దయరదు. మనం వేడుతూ ఉన్నాం, ఇది మనకు వర్తించదు. ఎందుకంటే రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, క్షేత్రయ్య వీళ్ళంతా కూడా భాగవతోత్తములు. ఆ యొక్క స్థితిని, ఆ యోగరూఢతా స్థితిని చేరుకున్నటువంటి మహనీయులు కాబట్టి వాళ్లకు భగవంతుణ్ణి ప్రశ్నించే అధికారం కలిగింది. ఈ తత్వం రావడానికి మనం చేయవలసినది విశేషంగా భగవన్ నామస్మరణను పవిత్రమైనటువంటి భావనతో చేయాలి. అందుకే అన్నా నేను, పుణ్యాత్ముడు భక్తుడు. మనందరం కూడా పుణ్యాత్ములమే. దేవాలయానికి వెళ్తాం,
అర్చన చేయిస్తాం, కొబ్బరికాయ కొడతాం, ఇంట్లో పూజలు చేస్తాం, అన్నీ నడుస్తూ ఉంటాయి. కానీ కోరికలు కోరుతాం. భగవంతుని యొక్క కార్యకలాపాలతో, భగవంతుని యొక్క తత్వానికి మన కార్యకలాపాలను ముడి పెట్టడమే భక్తి. మన కార్యక్రమాల కోసం భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తున్నామంటే మనం పుణ్యాత్ములమయ్యాం, భక్తులం కాదు. వీఆర్ నాట్ డివోటీస్. కరుణించి భద్రాచల వరరామదాస పోష, పలుకే బంగారమాయన. ఆ భద్రాచల రామదాసు తెలుగువాడు, విశేషమైనటువంటి భక్తి తత్వంతో ఉన్న పుణ్యాత్ములు జనించినటువంటి పుణ్యభూమి, తెలుగు భూమిలో ఉన్నాం మనం. సాక్షాత్తు రామదాసు ప్రార్థనకు శ్రీరామచంద్రుడు ఇక్కడ గోల్కొండ కిల్లాకు వచ్చాడు. ఆయనకు ఆ యొక్క వరాన్ని ప్రకటింపజేయడానికి స్వామి సాక్షాత్తు ఇక్కడ అవతరించారు. కానీ మనకు అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. బట్ ఇప్పటికైనా మనం మన పిల్లలకి, పిల్లల పిల్లలకి మన సంస్కృతి, ఈ యొక్క సౌరభాలను అందచేసేటువంటి అదృష్టం భగవంతుడు మనకు కలిగించాలని కోరుకుంటూ, నా దృష్టమయా సీత, నేను చూడలేదు సీతమ్మను, సీతమ్మ కనపడలేదు, వేర్ అబౌట్స్ తెలియదు. ఈరోజు కథాంశం చాలా విశేషమైనది. తీవ్ర వేదనకు గురై మరణోన్ముఖుడైనటువంటి రాముని చూచి ఆయన యందు అత్యంత అనురక్తుడైనటువంటి లక్ష్మణుడు కూడా జీవించడు కదా. ఇద్దరు సోదరుల మరణ వార్త వినగానే భరతుడు కూడా మృతి చెందుతాడు. భరతుడు వెళ్ళిపోగానే శత్రుఘ్నుడు కూడా మృతి చెందుతాడు. ఈ పుత్రుల మరణ వార్తలన్నీ వింటే కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతలంతా అసువులు అనంత వాయువుల్లో కలిసిపోతాయి కదా. వానర ప్రభు అయిన సుగ్రీవుడు సత్యసంధుడు, చేసిన మేలు మరువనివాడు, రామునకు ప్రియమిత్రుడు గనక రాముడు మృతి చెందగానే సుగ్రీవుడు కూడా మృతి చెందుతాడు. కృతజ్ఞ సత్యసంధశ్చ సుగ్రీవ ప్లవగాధిప. ఈయనకి ఇంకా డెస్పరేట్ అయిపోయాడు, డిసప్పాయింట్ అయిపోయాడు హనుమంతుడు. పాపం ఏం చెయ్యాలి? మళ్ళీ వెతికాడు, ఉత్సాహం తెచ్చుకున్నాడు, మళ్ళీ వెతికాడు. ఎంత చేసినా కూడా సీతమ్మ కనపడలే. మన అమ్మ జానకమ్మ జాడ తెలియదు. వానర ప్రభు అయిన సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. ఆ మృతి చెందిన తర్వాత రుమ, సుగ్రీవుని యొక్క భార్య పేరు రుమాదేవి. ఆ రుమాదేవి కూడా ఆనందం కోల్పోయి పరితాపంతో కుమిలి కుమిలి బాధపడుతుంది ఆవిడ. వాలి మరణ కారణంగా దుఃఖంలో మునిగి ఉన్న తార, రాజైన సుగ్రీవుడు మరణించడంతో దుఃఖాక్రాంతై ఆవిడ కూడా అసువులు బాస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అంగద కుమారుడు అంగదుడు, అతను కూడా మరణిస్తాడు. అంటే ఇక 1 by 1 అనుకుంటున్నాడు ఆయన. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, రుమాదేవి, తారాదేవి, అంగదుడు. మాతాపిత్రోర్ వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమారో వ్యంగదక్కస్మాత్ ధారయిష్యతి జీవితం. ధారపోసేస్తారు జీవితాలను రాముని యొక్క చరణార విందాల దగ్గర. మన ప్రాణం ధారపోయడం అంటే, ఎవరైనా మరణిస్తున్నారంటే సహాయం చేయాలంటేనే ఇబ్బంది పడతాం కొన్నిసార్లు. మామూలు సహాయం చేస్తాం, ప్రాణాలు ధారపోసేంత సహాయం అయితే ఎవరని చెయ్యరు. కానీ ఇక్కడ చూడండి, రాముడి యొక్క విశేషమైనటువంటి తత్వానికి ఆకర్షితులై పాపం సుగ్రీవుడు తన ప్రాణాలను ధారణ చేస్తాడనేటువంటి భావన హనుమంతునికి కలిగింది. ప్రభువైన సుగ్రీవుడు మరణిస్తే ఇక తర్వాత వానరాలన్నీ ఏమవుతాయి? ఆ వర్ణన చూడండి. సాంత్వేనాను ప్రధానేన మాన్యేన చ యశస్విన లాలితా కపిరాజేన ప్రాణాస్య క్షంతి వానరా. పాపం ప్రాణాలన్నీ అరచేతిలో పెట్టుకుని ఉంటారట వానరాలన్నీ, కోతులన్నీ ప్రాణాలన్నీ అరచేతిలో పెట్టుకుని పిడికిళ్లతో తమ తలలను బాదుకుంటారట. కోతులు అదే విధంగా ఉంటాయి, తలలు బాదుకుని చచ్చిపోతాయి. శిరాం స్యభిహనిష్యంతి. శిరా అంటే శిరస్సు. ఈ శిరస్సును చేతులతో కొట్టుకుని చచ్చిపోతాయి పాపం. వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరూ అనునయ వచనములతో బహుమతులతో సగౌరవముగా ఇంతవరకు లాలింపబడుచున్నారు కనుక సుగ్రీవుడు మరణిస్తే పాపం ఆ కోతులన్నిటికీట చక్కటి బహుమతులు ఇచ్చేవాడట.
ఎవరు? సుగ్రీవుడు. వాటికి చక్కగా ఆహారం పెట్టి, వాటి వసతి చూసి, వాటికి చక్కగా యోగక్షేమాలు చూస్తూ, వానర సమూహానికి రాజు కాబట్టి రాజు యొక్క ధర్మం, ప్రభువు యొక్క ధర్మం ఏమిటి? తాను చక్కగా తిని తాగి పడుకుని ప్రజలు ఎట్లా ఉంటే పోతే పర్వాలేదని కాదు కదా. ప్రజల యొక్క యోగక్షేమం చూడాలి. ఆ కోతులు ఇతని యొక్క ప్రజలు. ఆ కోతుల యోగక్షేమం సుగ్రీవుడు చూస్తున్నాడు. అటువంటి సుగ్రీవునికి ఏదైనా అయితే న వనేషు న శైలేషు న నిరోధేషు నా పునః. సుందరకాండలో అత్యంత మనోహరమైనటువంటి పద గుంభన, వర్ణన మరియు విశేషమైనటువంటి ఆ యొక్క ప్రాసలు చక్కగా లిఖించబడ్డాయి వాల్మీకి చేత. న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః. వనములందు గాని, పర్వతములందు గాని, గృహాల ఆవరణములందు గాని కపీశ్వరులందరూ కలిసి క్రీడా సుఖాలు అనుభవింపలేరు. మెయిన్ వానరాస్ ఎవరైతే సుగ్రీవునితో ఈ యొక్క విశేషంగా ఉన్నారో, అంగదుడు, సుషేణుడు, నీలుడు, జాంబవంతుడు, హనుమంతుడు, వీరంతా కూడా దుఃఖిస్తూ ఉంటే, నా వనేషు నా శైలేషు నా నిరోధేషు. వనాలలో గాని, పర్వతాలపై గాని, గృహాల యొక్క ఆవరణలలో గాని తిరిగేటువంటి కోతులు ఉంటాయి చూడండి. ఎంత మైన్యూట్ గా వెళ్తున్నాడో చూడండి. సూక్ష్మాతి సూక్ష్మ రూపధారి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఆలోచిస్తున్నాడు ఆయన. అంటే మైన్యూట్ డీటెయిల్స్ ఆలోచిస్తున్నాడు ఆయన. ఎవరెవరు ఇబ్బంది పడతారు. నా దృష్టా మయా సీత అని చెప్తే, సీతమ్మ కనపడలేదని చెప్పేశాడు అనుకోండి, ఒక మాట సరిపోతుంది. అమ్మయ్య పీడపోతుంది, మన ఇంటికి వెళ్ళి హాయిగా తిని పడుకోవచ్చు అని అనుకోవట్లేదు ఆయన. ఇంత నష్టం జరుగుతుంది అనుకుంటున్నాడు. నపుత్రధారా సామాత్య భర్తృ వ్యసన పీడిత. వానరులందరూ సుగ్రీవుని ఎడబాటుకు తట్టుకొనలేని వారే భార్యాపుత్రులతో, సహచరులతో పర్వత శిఖరాల నుండి, సమతలములపై నుండి, ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ కూడా పడిపోతారట. తల తిరిగి పాపం బాగా కొట్టుకుంటాయి కదా, చేతులతో, అరచేతులతో, పిడికిలతో కుట్టేసుకుంటూ ఉంటాయి. కొట్టుకోగానే చచ్చిపోతాయి, పాపం తూలిపోతాయి, బుర్ర బాగా నొప్పెక్కుతుంది. వానరులు విషం తిని గాని, ఉరిపోసుకొని గాని, మంటలలో దూకి గాని, అన్నపానాలు మాని గాని, ఆయుధములతో పొడుచుకొని గాని ప్రాణాలు త్యజిస్తారు. అంత విశేషమైనటువంటి తత్వం. విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్యచ. పాపం చిన్ని చిన్ని కోతులన్నీ కూడా ఆ సీతమ్మ కనపడకపోతే తీవ్రమైన దుఃఖానికి లోనవుతాయిట. అటువంటి కోతులకే ఆ దుఃఖం కలుగుతుందంటే, మన అమ్మ జానకమ్మ కనపడకపోతే మన మనస్సు ఎంత ద్రవించాలి. మనందరం కూడా ఈరోజు అందరం కూడా కోతుల నుంచి వచ్చామనే చెప్తారు కదా. ఆ కోతి నుంచి మానవుడు ఉద్భవించాడు అన్నప్పుడు ఆ కోతికి ఉన్నటువంటి నిజాయితీ అన్న మనకు ఉండాలిగా. మన భగవంతుణ్ణి మనం ఎంత విశేషంగా ప్రేమించాలి. భగవత్ తత్వం అంటే భగవంతుణ్ణి ప్రేమించడం. నేను అందుకే చెప్పా ఈశోపనిషత్తులోది. మనకు ఎంతవరకు అవసరం అంతవరకు ఉంచుకోవాలి. సంపూర్ణ పురుషుడు, పురాణ పురుషోత్తముడు, పరిపూర్ణుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం స్మరించి తరించడం, పరమేశ్వరుణ్ణి ప్రేమించడమే కావాలి. ఆ స్వామిని మనం ప్రేమించగలగాలి. స్వామే మనం, మనమే స్వామి. ఆ సమానత్వం కలగాలి అక్కడ. ఘోరం ఆరోదనం మన్యే గతేమయ భవిష్యతి ఇక్ష్వాకుల నాశశ్చైవ వనౌల్కసాం. నేను కిష్కింధకు వెళ్తే ఇక్ష్వాకు వంశం అంతరిస్తుంది, వానరులందరూ గతిస్తారు, భయంకరమైన రోదన ధ్వనులు అంతటా కూడా వినిపిస్తాయి. కనుక ఇక్కడి నుండి కిష్కింధకు వెళ్ళను. ఏం చేస్తాం? సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః సచ శక్త్యామహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. శ్రీరామచంద్ర కృపాళు భజమన హరణ భవ భయ దారుణం నవకంజలోచన కంజముఖతర సింధుపద కంజారుణం. ఆ శ్రీరామచంద్ర కృపకు మనమంతా పాత్రులవ్వాలనేటువంటి విశేష తత్వంతోనే ఈ ఆరాధనా కార్యక్రమం చేస్తున్నాం. మనం ఉన్నాడు రాముడు,
ఎక్కడున్నాడు రాముడు? మనకు కనపడుతున్నాడా రాముడు? మనకు కనపడాలంటే మనం స్వామి చెప్పిన మాట వినాలిగా. స్వామి చెప్పినట్టు విని స్వామి చెప్పిన పనులన్నీ చేస్తే రాముడు తప్పకుండా కనపడతాడు. కానీ రాముడు కనపడాలంటే మనం చాలా కష్టపడాలి. కొంచెం మనం టైం స్పెండ్ చేయాలి. మనకు విలువైన సమయాన్ని ఇచ్చిందే భగవంతుడు, కానీ ఆ భగవంతుడి కోసం విలువైన సమయంలోని సమయాన్ని మనం స్పెండ్ చేయలేం. అందుకే శ్రీరామచంద్ర కృపాళు భజమన హరణ భవ భయ దారుణం. మా నాన్నగారు నేను ఈ సత్సంగం ప్రారంభించేటప్పుడు అన్న మాటలు ఈరోజు గుర్తొస్తాయి. కెన్ యూ స్పేర్ టైమ్? దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్ ఆయన అడిగింది. కందర్ప అగణిత అమిత భవే నవనీల నీరద సుందరం పాటపీత మానహు తడిత రుచి సుచి నౌమి జనక సుతావరం. శ్రీరామ్ 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 శ్రీరామ చంద్ర కృపాళు భజమన హరణ భవ భయదారుణం. మన భయాలన్నిటినీ తొలగింపజేస్తాడట ఆయన. కేవలం చేయవలసింది రామా నీవున్నావు. మనస్సులో తెలుసు హనుమంతుడికి రాముడు ఉన్నాడు, వస్తాడు, చేస్తాడు, చూస్తాడని. కానీ మనలాగా డోలాయమాన స్థితిలో ఉన్నాడు హనుమంతుడు. నేను కిష్కిందకు పెడితే ఇక్ష్వాకు వంశం అంతా నశిస్తుంది, నా వానర సమూహం అంతా కూడా నాశనం అవుతుంది, కాబట్టి నేను కిష్కిందకు వెళ్ళను. సోహం నైవ గమిష్యామి. గమిష్యామి అంటే వెళ్ళడం, కిష్కిందకు పోను. సీతాదేవి జాడను తెలుసుకొనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడుట నా వలన కాని పని. నేను ఫేస్ చేయలేను సుగ్రీవుణ్ణి. నేను అచటికి వెళ్లకుండా ఇచటనే ఉంటే ధర్మాత్ములను మహారథులు అయిన రామ లక్ష్మణులను బుద్ధిమంతులైన వానరులను ఆశతో జీవిస్తారు. నేను అక్కడికి వెళ్ళకుండా ఉంటే ఇంకా వస్తాడు హనుమంతుడు, తెస్తాడు జానకి జాడ గురించి అనేటువంటి నమ్మికతో ఉంటారు. ఆశయాతో ధరిష్యేతే. ఈ భూమి మీద ఉంటారు వాళ్ళంతా, నశించరు. ఆశతో. ఆశ ఏమిటి? తెలుస్తుంది మన చక్కని తల్లి జానకమ్మ జాడ అని. సీతాదేవి జాడను తెలుసుకోలేకపోతే కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరమున వృక్ష మూలములను ఆశ్రయించవాడని చేతికి నోటికి అందిన ఆహారాన్ని భుజిస్తూ జితేంద్రుడనై వానప్రస్థుడనై కాలం గడుపుతా. నా మొహం వాళ్ళకి చూపించను. ఇంకా ఏది దొరికితే తింటా, ఎలా బతకాలో అలా బతుకుతా, అంతే తప్ప నా ముఖాన్ని తీసుకెళ్లి వాళ్ళకి చూపించను. నేను వాళ్ళని చూశాను, నేను నిజం చెప్పాలి, చెప్పితే వాళ్ళందరూ కూడా నాశనమైపోతారని బాధతో ఉన్నాడు హనుమంతుడు. చితిని పేర్చుకుని ప్రజ్వలించుచున్న పవిత్రాగ్నిలో ప్రవేశిస్తాను. చూడండి ఎంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడో ఆయన. నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజాం సాగరానుపజే దేశే బహుమూల ఫలోదకే చితాం కృత్వా ప్రవేక్ష్యామి. చితాం, చితిని పేర్చుకుంటా, దాంట్లో ఆత్మ ప్రవేశం చేస్తా, ఆ పవిత్రమైనటువంటి అగ్నిలో భస్మమైపోతా. జానకమ్మ జాడను తెలుసుకోలేని నా బతుకు ఎందుకు? యోగ సాధన ద్వారా ఉపవిష్టస్య వా సమ్యగ్లింగినం సాధయిష్యత. ఇది అది కాదంటే యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధాన్ని దూరమునర్చి ప్రాణాలను త్యాగం చేసేస్తాం. ఇక నేను ప్రాణాలు తీసేసుకుంటాను, అవి నేను ఇబ్బంది ఏం లేదు, నో డౌట్.
నేను ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, కష్టపడాల్సింది ఏం లేదు, ఇంకా బాధపడను. నేను నా ముఖం అయితే వాళ్ళకి చూపించను. ప్రాణాలు త్యాగం చేసుకుంటాను. అప్పుడు ఈ శరీరమును కాకులు గాని, పులులు గాని, మొదలగు క్రూర మృగములు గాని భక్షింపగలవు. శరీరం భక్షయిష్యంతి వాయసా స్వాపదానిచ. ఈ శరీరం ఉంది చూడండి, పనికి మాలిన శరీరం. ఈ శరీరాన్ని ఏవో తినేస్తాయి, పోతే పోనీయండి, ఇబ్బంది లేదు. జానకి కనపడకున్నచో ఇదం మహర్షిభ్యుర్దృష్టం నిర్యాణమతి మే మతి సమ్యగాప ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జానకి నచేత్ పశ్యామి. నేను చూడలేకపోతే జానకిని జల సమాధి ద్వారా అసువులు బాస్తా. ఆ జల సమాధి అంటే నీటిలో మునిగిపోవడం. ఇది మహర్షులు సమ్మతించినటువంటి నిర్యాణ మార్గం. నీళ్ళల్లో మునిగి చనిపోవడం మహర్షులు మహర్షిభిర్దృష్టం వాళ్ళు చెప్పినటువంటి నిర్యాణ మార్గం కాబట్టి అదే నేను పాటిస్తా అనేటువంటి అంశాన్ని హనుమంతుడు విశేషంగా తన యొక్క భావనలో ప్రకటింపజేసుకుంటున్నాడు. సుజాతమూల శుభగా కీర్తిమాల యశస్విని ప్రభజ్ఞ చిరరాత్రియం మమ సీతామపశ్యతః. ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాది దేవతను నేను జయించాను. ఆ రాత్రే కదా పాపం లంకిణిని జయించి లంకంతా గాలిస్తూ పాపం రాజప్రసాదాలు, వనాలు, ఉపవనాలు, విశాల మందిరాలు, అనేకమైనటువంటి శయ్యాగృహాలను చూశాడాయన. నేను జయించా లంకిణిని, కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి. సుజాతమూల శుభగా కీర్తిమాల యశస్విని. రమ్యమైన సీతాన్వేషణకు అనుకూలించినది కావున ఇది ప్రారంభ విజయమును కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయిని. నేను లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతి ఎక్కి ఇది విఖ్యాత జాగరణ వల్ల నాకు ఇది దీర్ఘమైనది కనుక ఇది చిరరాత్రి. ఇది పవిత్రమైన రాత్రి. ఇది చిరరాత్రియం మమ సీతామపశ్యతః. ఆ సీతమ్మను చూడాలి, రాముడికి సేవ చెయ్యాలి, స్వామి కార్యాన్ని సులభం చెయ్యాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నేను లంకిణిని జయించాను, లంకలో ప్రవేశించాను. ఇది చక్కటి రాత్రి, చిరరాత్రి, విఖ్యాత రాత్రి, ప్రసిద్ధ రాత్రి. ఇంతవరకు శుభాలే జరిగినాయి, అన్ని కూడా పాజిటివ్ జరిగినాయి. అంటారు చూడండి, అన్ని మంచి శకునములే. అన్ని శకునాలు బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. కానీ సీతాదేవి జాడ తెలుసుకోలేకపోతే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరేగా. తాపసోవా భవిష్యామి నియతో వృక్షమూలిక వేత ప్రతిగమిష్యామి తామ దృష్ట్వాసితే క్షణం. సీతాదేవి జాడ తెలుసుకోలేకపోతే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. అందమైన కనులు గల సీతాదేవిని చూడకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఈజ్ నౌ డిటర్మిన్డ్. నేను పోను. దేహత్యాగం చేయడం కంటే తాపసిగా ఉండటం మేలు. మళ్ళీ ఆలోచన వచ్చింది, ఆత్మహత్య చేసుకోవాలా, దేహాన్ని త్యాగం చేయాలా, లేదా తాపసిగా ఉండిపోవాలా? కనుక వృక్ష మూలాలను ఆశ్రయించి నియమాలను పాటిస్తూ తపస్వినైపోతాను. యదీత ప్రతిగచ్చామి సీతాను అధిగమ్యతాం అంగద సహతై సర్వై వానరైర్నభివశ్యతి. అంగదాది వారు ఎవ్వరూ బతకరు, ప్రమాదాలు జరుగుతాయి. బతికున్న వారు ఎన్నడూ మరల కలుసుకున్నట్టు నిశ్చయం. కాబట్టి నేను ప్రాణాలు నిలుపుకొని ఈ విధంగా పరిపరి విధాల చూడండి ఆయన ఆలోచన. ఏవం బహువిధం దుఃఖం. మనందరికీ కూడా దుఃఖాలు వచ్చినాయి. అందుకే అన్నా నేను, దుఃఖాలు, క్లేశములు, కష్టములు అనేటువంటి వస్తూనే ఉంటాయి. ఒక మనిషి జీవితంలో జన్మించిన తర్వాత, జన్మ అనేటువంటి బాధ స్టార్ట్ అయిన తర్వాత ఆ మరణం అనే బాధ సంప్రాప్తించే రెండు బాధలే అవి. ప్రాణాలు నిలుపుకొని వీరందరినీ కలిసి మళ్ళీ రావణుడిని ఏ విధంగా హింసించాలనేది ఆలోచించాలా, ఏం చేయాలి నేను అని బహువిధం దుఃఖం. చాలా ఎక్కువ దుఃఖపడుతున్నాడు, పరిపరి విధాలా దుఃఖిస్తున్నాడు, శోకతప్తుడవుతున్నాడు, చింతాక్రాంతుడవుతున్నాడు హనుమంతుడు. బయట పడలేకపోతున్నాడు. ఏం చేస్తాడు? కనపడలేదు జానకమ్మ. తతో విక్రమమాసాద్య ధైర్యవాన్ కపికుంజర రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం. అనంతరం ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమాన్ని ప్రకటించుకుంటూ ఈ విధంగా అన్నాడట. కానున్నది కానీ ఇంకా
అంటాను చూడండి, ఏదైనా బాగా దుఃఖం వచ్చింది అనుకోండి, ఇక మొండి పట్టుదల వస్తుంది మనకి. ఏం జరిగితే అది జరిగింది, కమాన్ లెట్స్ టేక్ దెమ్ ఆన్. బాగా పట్టుదలతో ఉంటాం. పోతే పోయింది, ఇంత నష్టపోయిందో ఇంకేంటయ్యా, పోదాం పద, తాడో పేడో తేల్చుకుందాం. ఆ తాడో పేడో లాజిక్ ఇక్కడ మళ్ళీ హనుమంతుడు చెప్తున్నారు. తతో విక్రమమాసాధ్య ధైర్యవాన్ కపికుంజర రావణం బా వదిష్యామి దశగ్రీవం మహాబలం. కానున్నది కానివయ్యా, అపహరించబడిన సీత విషయం ఏమైనా మహాబలవంతుడు దశకంఠుడైన ఆ రావణాసురుణ్ణి హతమారుస్తా, దాంతో నా పగ తీరిపోతుంది. నాకు జానకమ్మ కనపడలేదు, ఎక్కడుందో తెలియట్లేదు, ఈ దుర్మార్గుడా ఎక్కడో దాచేశాడు, కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు వాణ్ణి చంపేస్తా. దశగ్రీవం మహాబలం రావణం వా వధిష్యామి. ఈ రావణాసురుణ్ణి చంపేస్తా నేనంతే, మంచి పని అవుతుంది, నా పగ చల్లారుతుంది, రాముడికి పీడాపోతుంది. ఇంత మదనానికి లోనైన తర్వాత హనుమంతుడు ప్రశాంతంగా ఆలోచించిన తర్వాత అశోకవనం గుర్తుకొస్తుంది ఆయనకి. కానీ మనస్సులో ఆ మదనం చూడండి, క్షీరసాగర మదనంలాగా అనేక ఆలోచనలు వచ్చినాయి హనుమంతునికి. అథవా నేనన్నా చంపేస్తా రావణాసురుని, లేదా అధవైనం సముక్షిప్య పరిసాగరం. ఈ రావణాసురుణ్ణి సముద్రం మీదుగా ఎత్తుకొని పోయి పశువును అగ్నికి ఆహుతిచ్చినట్టు వీడిని శ్రీరామునికి ఇచ్చేస్తా. నల్లని మినుముల రాశిలాగా పడుకునున్నాడు కదా రావణాసురుడు, ఏనుగులాగా గురక పెడుతూ. ఆ నల్లని మినుముల ముద్దను తీసుకెళ్లి రాముడు పాదాల దగ్గర పడేస్తా అనుకున్నాడు. మహాబలవంతుడు కదా హనుమంతుడు, మహావీరుడు, మహాశూరుడు, మహాబలవంతుడు. ఆయన సూర్యుడిని మింగబోయినటువంటి వీరుడు. మంగాంబుధి హనుమంత నీ శరణమంక విల్చి తిమి హనుమంత. మంగాంబుధి హనుమంత బాలార్క బింబము ఫలమని పాటిన ఆలరి చేతల హనుమంత. ఉదయిస్తున్న సూర్యుడిని ఒక ఫలం అనుకున్నాడట ఆయన. బాలార్క బింబము ఫలమని పాటిన ఆ అల్లరి చేష్టలతో ఆయన మురిపాన్ని చూసుకుంది అంజనాదేవి. కానీ అతని కాస్త పాపం మూతి కాస్త కాలింది. ఇక ఆయనకు ఒకటే ఆలోచన వచ్చింది, చంపేస్తా రావణాసురుణ్ణి, లేదా సముద్రం మీదుగా తీసుకెళ్లి శ్రీరాముడి పాదాల దగ్గర పడేస్తా. ఇతిం చింతాం సమాపన్న సీతామనధిగమ్యతాం ధ్యానశోక పరీతాత్మ చింతయామాస వానరః. ఈ విధంగా పరిపరి విధాల ఆలోచనలలో మునిగిన హనుమంతుడు ఆ సీతాదేవి కనపడనందున మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకోవాలనే ధ్యాస మళ్ళీ కలిగిందట. కలిగి యావత్ సీతాం హి పశ్యామి, ఇది విశేషమైన శ్లోకం. యావత్ సీతా హి పశ్యామి రామపత్నీం యశస్వినీం. రామపత్ని లోక విఖ్యాత అయిన జానకమ్మ తల్లి దర్శనమయ్యే వరకు ఈ లంకా నగరాన్ని మరీ మరీ గాలిస్తా. మళ్ళీ పట్టుదల వచ్చింది. నేను చేయగలననేటువంటి ధైర్యం మళ్ళీ కలిగించాడా యజమాని ప్రభు. సంపాతి వచనాచ్చాపి రామం యద్యానయామ్యహం. ఆ సంపాతి అనేటువంటి ఆ యొక్క పక్షిరాజు చెప్పాడు మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నదని భావించి, ఒకవేళ నేను శ్రీరాముని ఇక్కడికి తీసుకొని వస్తే ఆ రాఘవుడు భార్యను గానక కుపితుడై వానరులందరినీ మట్టు పెట్టేస్తాడు, రాముడికి కోపం వస్తుందేమో. ఆ సంపాతి చెప్పిందని చెప్పి నేను కాస్త శ్రీరాముడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టానంటే మీరంతా వెరివేషాలు వేస్తున్నారా, కోతి చేష్టలు వేస్తున్నారా, నన్ను ఆట పట్టిస్తారా అని చెప్పి మమ్మల్ని చంపేస్తాడేమో ఆయన కోపం మీద. కనుక ఇహైవ నియతాహారో వత్స్యామి నియతేంద్రియ. ఒక పని కాలేదనుకోండి,
మనందరికీ జీవితానికి చాలా ఉపయోగకరమైన మాట. ఒక కార్యక్రమం ఏదో మనం తలపెట్టాం, ఆ పని కావట్లేదో లేదా అవ్వటానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయో అప్పుడు ఆహార నియమాలతో ఇంద్రియ నిగ్రహం గలవాళ్ళమై ఉండాలి. ఇంద్రియ నిగ్రహం పాటించాలి. అదే సమయం టెస్టింగ్ టైమ్స్ అంటారు. కష్టాలు అనేవి ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. కష్టాలు లేకపోతే చింతా జలధి, చింతతోనే మనిషి చచ్చిపోతాడట. పెద్ద నిప్పక్కర్లేదు, చింతే మనిషిని కాల్చేస్తుంది. ఎంత చింత ఉంటే అంత కాల్చడమే. ఈ చింతా జలధి, భవజలధి, భవసాగరం, సంసార సాగరం, సంసార జలధి, ఈ వరదలు, వీటిల్లో మనం పడే ఉన్నాం, ఇంకా తేలట్లేదు, పడే ఉన్నాం. కనుక ఆహార నియమాలతో ఇంద్రియ నిగ్రహం గలవాడని ఇక్కడే నివసిస్తాను, నా కారణంగా నర వానరులెల్లరూ నశించడం యుక్తం కాదు. ఇహైవ నిహతాహారం, ఇక్కడే నేను నిలబడి ఉంటానని అంటూ ఆయన అలా నుంచుని చూస్తున్నట్టండి. స్తంభం మించి చూస్తుండగా అక్కడ అల్లంత దూరాన ఒక అశోకవనం కనపడింది. అది ఎలా ఉందయ్యా అంటే, అశోకవనికాచేయం దృశ్యతేయా మహాద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విచితామయ. మహావృక్షాలతో నిండి ఉండేట ఆ అశోకవనం అంతా. ఎదురుగా కనపడుతున్న ఈ అశోకవనాన్ని ఇంతవరకు నేను వెతకలేదేమిటి? వాట్ ఈస్ దిస్? నేను ఎట్లా మిస్ అయ్యా దీన్ని? చూడండి, కొన్నిసార్లు అత్యుత్సాహం వల్ల కూడా మనం కొన్ని పనులు చెడిపోతాయి మనకు. అత్యుత్సాహం అంటే ఏమిటి? మనం అన్ని చేయగలం, మనం అన్ని బ్రహ్మాండంగా ఉద్ధరించగలం అనేటువంటి అంశం గనక మన మనస్సులో వచ్చిందో ఇక మనం పప్పులో కాలేసినట్టే. హనుమంతుడు కూడా అత్యుత్సాహం చూపలేదు, కానీ ఎక్కడో ఒక చోట కొంచెం అన్నీ చూసేశానని బాధపడ్డాడు. కానీ అశోకవనం మిగిలిపోయింది అక్కడ. పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత. హనుమంతుడు విశేషమైనటువంటి తత్వం ఉన్న ఆయన. అటువంటి హనుమంతుణ్ణి మనమంతా కూడా ఆ హనుమద్ వైభవాన్ని తలుస్తున్నాం. హనుమంత హనుమంత చూశాడు ఆయన అశోకవనాన్ని. ఎదురుగా కనపడుతున్నాయి, పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చూడలేదు, ఇది నాకు కనపడట్లేదు, ఇది ఎట్లా మిస్ అయ్యాను అనుకుని, అశోకవనికాచేయం దృశ్యతేయా మహాద్రుమా ఇమామధిగమిష్యామి నహీయం విచితామయ వసూన్ రుద్రాంస్తదాదేహు. అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు, అశ్విని దేవతలు, మరుత్తులకు నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడైన నేను ఈ అశోకవనమునందు అడుగుడుతాను. చూడండి, లాస్ట్ అటెంప్ట్ అంటారు, లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్. ఆ లాస్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్ అప్పుడు మనం ఏం చేస్తాం? ముక్కోటి దేవతలు స్మరిస్తాం. అసలు ముక్కోటి దేవతల పేర్లు తెలియదు మనకి. తెలిస్తే గనక మొత్తం అన్నీ కూడా రిసైడ్ చేసి, పత్రం పుష్పం ఫలం తోయం, ఏమీ అక్కర్లేదు, కేవలం మన మనస్సును అర్పించాలి. మనసులోని మమును తెలుసుకో మానరక్షక మరకతాంగనా. మనసులోని మన మనస్సులో మర్మాన్ని తొలగించుకుంటే భగవంతుడు మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఇనకులాప్తని వేగానే. ఆ రఘువంశ తిలకుడు ఒక్క తప్పు ఇంకెవరున్నారు? మనస్సులో మర్మాన్ని తొలగించుకుని మనం స్వామిని తలుచుకోవాలి. ఎందుకంటే మన మనస్సులో వేరే ఇతరమైనవన్నీ ఉంటే స్వామి రావడానికి ప్లేస్ ఉండదు. ఆత్మను పరిరక్షించుకోండి. జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకుల నందినీం సంప్రదాస్యామి రామాయ యథాసిద్ధిం తపస్విని. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశానికి ఆనందదాయిని అయిన సీతా సాధ్విని ఒక మహా తపస్వికి తప ఫలము వలె రామునికి సమర్పిస్తాను. దిస్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ హనుమాన్. ఇంత డిప్రెస్డ్ స్టేజ్ నుంచి మళ్ళీ హీ కేమ్ బ్యాక్. చూడండి, జిత్వాతు రాక్షసాన్ సర్వాన్, అందరినీ జయిస్తా నేను.
జయిస్తాను, రావణాసురుణ్ణి ఓడిస్తాను, నేను పెడతా ముందుకి. సీతమ్మని ఏం చేస్తాడైనా తీసుకెళ్ళి శ్రీరామునికి తపఫలములాగా అందిస్తాడట. సముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రథితేంద్రియ ఉద్దతిష్ట మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. ఆ హనుమంతుడు చింతావ్యాకులుడై క్షణకాలం పాటు ధ్యానమగ్నుడయ్యాడట. ఇహ లేజినెస్, థాట్స్, డిప్రెషను, దుఃఖం, శోకం అన్నీ పోయినాయి. లేచి నుంచున్నాడు. ఉద్దతిష్ట మహాతేజ హనుమాన్ మారుతాత్మజ చింతావగ్రథితేంద్రియ. చింతను జయించాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అదే హనుమంతుడి నుంచి. చింతలను జయించాలి. ఎలాగా? సమస్తమైన దేవతలకు నమస్కారం చేసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య చరణారవిందాలు నమస్కరించుకుంటే మార్గం సుగమమవుతుంది, రాజమార్గం ఏర్పడుతుంది. సముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రథితేంద్రియ ఉద్దతిష్ట మహాతేజ హనుమాన్ మారుతాత్మజ అని లేచి నుంచునాయన. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుత్కణేభ్య. తన ఇష్టదైవమైన శ్రీరామునకు నమస్కరించాడు. జనక సుతయైన సీతామాతకు ప్రణమిల్లి లక్ష్మణునకు నమస్కారం చెప్పి రుద్రుడు, ఇంద్రుడు, యముడు, వాయుదేవునకు నమస్కారాలు చెప్పుకుంటూ సూర్య చంద్రులకు మరుద్దేవతలకు కూడా నమస్కారాలు చెప్పుకుంటూ సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి దిశ సర్వా సమాలోక్య అశోక వనికాం ప్రతి. ఇక అశోకవనంలోకి వెళ్ళబోతూ సుగ్రీవునికి కూడా నమస్కరించాడు. ఆయన రాజు కదా, అన్ని దిక్కులు ఒక్కసారి కలే చూశాడట హనుమంతుడు. అంతా చీకటే కదా, రాత్రి. ఇంకా వాయునందనుడైనటువంటి హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనానికి వెళ్ళడానికి మనస్సున నిశ్చయించుకుని కర్తవ్యాన్ని ఆలోచించాడట. ధ్రువం తు రక్షో బహుళా భవిష్యతి వనాకుల అశోకవనికా చింత్య సర్వ సంస్కార సంస్కృత. అశోకవనం అవశ్యం మొత్తం కూడా రాక్షసుల మూకలతో నిండి ఉందిట. ఆయన ఆలోచించుకుంటున్నాడు, అదంతా కూడా రాక్షసులే ఉండుంటారు. అది వృక్షాలతో నిండి ఉంది, మహావన లక్షణాలతో సర్వాంగ సుందరంగా ఒప్పుతోంది ఆ అశోకవనం. ఇంతవరకు దాన్ని నేను చూడలేదు కదా, అక్కడ తప్పకుండా భటులందరూ ఉండుంటారు. రక్షిణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదపాన్. బాగా వాయుదేవుడు కూడా అక్కడ చక్కటి గాలులు, పిల్లగాలులు, చక్కటి ప్రచండ గాలులు వస్తూ ఉంటాయి. పెద్ద తోటల్లో ఏముంటుంది, గాలి ఉంటుందా? ఏముంటుంది, గాలే ఉంటుంది. చక్కటి గాలి వస్తుంది, ఆకులు చెట్లు అన్నీ కూడా కదులుతూ ఉంటాయి. ఆ రెమ్మలు అన్ని విధాల సర్వాలంకృతమై ఉన్నటువంటి మహావన లక్షణాలతో ఒప్పుతున్నటువంటి ఆ యొక్క అశోకవనాన్ని నేను ఇంతవరకు వెతకలేదు. రావణుని కంటపడకుండా రామ కార్యసిద్ధికై నేను సూక్ష్మ రూపాన్ని ధరించాను. ఈ దేవతలందరూ ఎవరినైతే నేను స్మరించానో వారందరూ నాకు ఆశీర్వచనాన్ని ఇస్తారనేటువంటి విశేషమైనటువంటి తత్వంతో బ్రహ్మా స్వయంభూర్ భగవాన్ దేవాశ్చైవ దిశంతుమే. స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు, అగ్ని, వాయుదేవుడు, వజ్రాయుధుడైన ఇంద్రుడు, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, మరుత్తులు, ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు అందరూ నాకు కార్యసిద్ధిని ప్రసాదిస్తారు. ఆవు పులి కథలో నా యజమాని ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు వస్తాడు, రక్షిస్తాడు, రాముడు ఉన్నాడు. రామా నిన్ను నమ్మిన వారము. రాముని నమ్మిన వాళ్ళం అవ్వాలి మనం, రాముని అనుమానించే వాళ్ళం కాదు. అందమైన నాసికతో, స్వచ్ఛమైన దంత పంక్తులతో, ఆహ్లాదకరమైన చిరునవ్వుతో ఆయన చూడండి సీతాదేవిని ఊహించుకుంటున్నాడు. ఎలా ఉంది సీతమ్మ? అందమైన నాసిక, చక్కటి ముక్కుట,
స్వచ్ఛమైన దంత పంక్తులు, పళ్ళ వరుస, ఆహ్లాదకరమైన చిరునవ్వు, తామర రేకుల వంటి కన్నులు, విలసిల్లే పూర్ణచంద్ర బింబం ముఖవర్చస్సు, అత్యంత మనోహరమైన సీతాదేవి శుచిస్మితం పద్మఫలాసలోచనం ద్రక్షే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం నమామి జానకి. ఆ సీతాదేవి వదనాన్ని చూసేటువంటి భాగ్యం మనందరం కూడా వినరో భాగ్యము విష్ణు కథ. మనందరం విష్ణు కథని తెలుసుకుంటున్నాం. ఈయన ఇక్కడ ప్రార్థిస్తున్నాడు, నాకు ఆ జానకమ్మ శోభను చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని. క్షుద్రేణ పాపేన నృశంస కర్మణ బలాభిభూత హ్యబలా తపస్విని. రావణాసురుడు నీచుడు, పాపి, క్రూర కర్మలు చేసేవాడు, అతి భయంకర స్వభావం స్వరూపం గలవాడు. అట్టి వానిచే బలవంతంగా అపహరించబడినది అబల. అనుక్షణము రాముణ్ణే ధ్యానించే ఆ సీతాదేవిని నేను ఏ విధంగా దర్శించాలి తండ్రి అని అనుకుంటూ క్షణకాలం పాటు ఆయన సీతాదేవిని మనస్సును స్మరించాడట. ఒకే ఒక క్షణం మానసికంగా అశోకవనాన్ని చేరుకున్నాడు. ముందు సీతమ్మను తలుచుకున్నాడు. అవప్లుతో మహాతేజ మనసా చాధిగమ్యతాం. మనస్సున జానకమ్మను తలిచాడు, సీతమ్మను తలుచుకున్నాడు. పిమ్మట రావణాసురుని భవనం నుండి అశోకవన ప్రాకారం మీదకి దుమికాడు. రావణాసురుడి భవనం నుంచి ఒక లాంగ్ జంప్ అశోకవన ప్రాకారం మీదకి దూకేశాడు హనుమంతుడు. సతు సంహృష్ట సర్వాంగ ప్రాకారస్థో మహాకపి పుష్పితాగ్రాన్ వసంతాదో దదర్శ వివిధాన్ ద్రుమాన్. ప్రాకారం మీదకి చేరిన మహాకపివరుడు పులకిత గాత్రుడై వసంత ఋతు ప్రారంభమున సమృద్ధిగా పుష్పములతో నిండినటువంటి మహావృక్షాలను చూశాడట అశోకవనంలో. అక్కడ ఎలా ఉందయ్యా అశోకవనం అంటే, సాలాన్ అశోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్ ఉతలకాన్ నాగవృక్షాన్ చూతాన్ కపిముఖానపి. అక్కడ మద్ది చెట్లున్నాయి, అందమైన అశోక వృక్షాలున్నాయి, విరబూసిన సంపెంగలున్నాయి, విరిగి చెట్లున్నాయి, పొన్న చెట్లు, మామిడి చెట్లు, కోతి మామిడి చెట్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. మామిడి తోపులతో నిండిపోయింది అశోకవనం. వందల కొలది లతలచే నిండినదై వృక్ష వాటికను ధనుస్సు నుండి ప్రయోగించబడిన బాణం వలె మారుతి వేగంగా ఒక్క గంతులో చేరాడట. ఆ చెట్ల మీదకి ఆ ధనుస్సులోంచి ఆ బాణం ఎలా పెడుతుందో ఆ విధంగా చేరుకున్నాడు హనుమంతుడు. ఆ విధంగా అంత ఎలక్ట్రిటీ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. క్రూర కర్మలు ఆచరించేవాడు, అతి భయంకరమైన వాడు కాబట్టి అటువంటి రావణాసురుణ్ణి తలుచుకుని ఏ విధంగా నేను చేయగలనని భావిస్తూ అశోకవనంలోకి వెళ్ళాడు హనుమంతుడు. చిత్ర విచిత్రంగా ఉందట వృక్షవాటికంతా కూడా. పక్షుల యొక్క కిలకిలా రావాలతో విలసిల్లుతూ వెండి బంగారు వన్నెలు గల చెట్లుట. ఆ చెట్లన్నీ కూడా బంగారం వెండి తాపడాలతో ఉన్నాయి. అంతా శోభ కదా, చక్కగా ధనం వృద్ధిగా ఉంది, ఐశ్వర్యం బాగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ బంగారం వెండి, బంగారం వెండి, అంతా రాక్షస శోభ. వివిధాలైనటువంటి పక్షులు లేళ్ల గుంపులతో ఉదయ భానుని కాంతులతో ఆ సూర్యుని యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అంత అందంగా ఉందట లైట్లలో. ఆ విధంగా వెలుగులు జిలుగులతో మానవులకు ఆహ్లాదకారి, మృగములకు పక్షులకు ఉల్లాసాన్ని కూర్చేటువంటి వసంత ఋతువునందు పుష్ప ఫల సంపన్నమైనటువంటి నానావిధ వృక్షములతో, మత్తిల్లిన కోకిలలతో, గండు తుమ్మెదలతో సేవించబడుతున్నటువంటి ఆ యొక్క అశోకవనాన్ని చూశాడు హనుమంతుడు. సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః ఉత్తపద్ధి విద్యగణై పక్షై సాలా సమాహతాః
సర్వ శుభలక్షణ సంపన్న సౌందర్య రాసైనటువంటి జానకమ్మను వెతుకుతూ హనుమంతుడు సుఖ నిద్రలో ఉన్న పక్షులను మేల్కొల్పుతున్నాడు, చెట్లంబడి ఎడుతున్నాడు. ఆ యొక్క అలికిడికి ఆ పక్షులన్నీ కూడా కదలికకి లేస్తున్నాయిట. పక్షై సాలా సమాహత. ఈయన సూక్ష్మ రూపంలో వెడుతున్నాడు హనుమంతుడు. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు నుంచి వెడుతున్న కొద్దీ పాపం అదే విధంగా ఆ యొక్క పక్షులన్నీ కూడా గబగబా లేస్తున్నాయి. సుఖ నిద్రలో ఉన్నాయి అవన్నీ, పాపం రాత్రి కదా నిద్రపోతున్నాయి అవన్నీ. పైకి ఎగురుతున్న పక్షుల రెక్కల తాకిడి కారణంగా అక్కడ వృక్షాలన్నీ కూడా కదిలిపోయి పుష్పాలన్నీ నేలకు ఒరుగుతున్నాయి. వాయుసుతుడైన హనుమంతునిపై ఆ పువ్వులన్నీ జలజల జలజల రాలుతున్నాయట. ఎంత చక్కటి వర్ణన చూడండి. నిజంగా హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఆ యొక్క వృక్షముల మీద కదులుతూ ఉంటే ఆ కదలికకి ఆ పుష్పాలన్నీ కూడా పడి హనుమంతుడి మీదకే మళ్ళీ పుష్పాలు వచ్చి పడుతున్నాయి. అంజనానందం వీరం జానకి శోకనాశనం. అశోకవనంలో హనుమంతుడు ప్రవేశించాడంటే జానకి శోకాన్ని నశింపజేయడానికి. పైకి ఎగురుతున్న పక్షుల రెక్కల తాకిడికి ఆ పుష్పాలన్నీ కూడా వర్షిస్తూ ఉంటే వాయుసుతుడైనటువంటి హనుమంతునిపై ఆ పువ్వులన్నీ కూడా జలజల రాలుతూ ఉంటే పుష్పమయమైన ఒక పర్వతం వల్లే ఉన్నాడట మారుతి ఆ అశోకవనం మధ్యలో. అశోకవనికా మధ్య యథా పుష్పమయోగిరి. ఆ పుష్పాలన్నీ పడ్డాయి హనుమంతుని మీద. ఆయన ఒక పర్వతంలాగా ఉన్నాడు ముందు. మారుతి ఆ మహావృక్షాలపై చేరి అన్ని వైపులకు గంతులిడుతూ విడుతూ ఉండగా చూసిన ప్రాణులన్నీ కూడా చూస్తున్నాయి. ఆ పక్షులు పిట్టలన్నీ కూడా టిపికి టిపికి చక్కగా కళ్ళు తెరిచి దృష్ట్వా సర్వాణి భూతాని. ఆ ప్రాణులన్నీ కూడా చూస్తున్నాయి హనుమంతుడిని అలా ఎగురుకుంటూ జంపింగ్ 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 పెడుతున్నాడు, హాపింగ్ హాపింగ్. హనుమంతుడు ఆ విధంగా పరిగెట్టి పెడుతూ ఉంటే చూసి అవన్నీ అనుకున్నాయట వసంతుడేమో అని. వసంతకాలం కదా, వసంత పురుషుడు వచ్చాడు, వసంతుడు అలా వెడుతున్నాడు, మనందరినీ ఒక తట్టు తట్టి లేపుతున్నాడు అనుకుంటున్నారట. వృక్షముల నుండి రాలిన నానా విధాలైన పుష్పాలతో కప్పబడిన వసుధ పూర్తిగా అలంకారాలతో కూడిన నారీమణి వలె ఉందట ఆ భూమంతా కూడా అశోకవనంలో. హనుమంతుని చేత బలముగా కదల్పబడినటువంటి ఆ వృక్షాల నుండి ఆకులు పువ్వులు ఫలములు పూర్తిగా రాలిపోయి కొన్ని ఓడిపోయిన జూదర్ల వలె ఉన్నాయి. కొన్ని చెట్లయితే మొత్తం పూలు ఆకులన్నీ రాలిపోయినాయి ఆయన యొక్క తాకిడికి. పక్షులు సైతం ఎగిరిపోతున్నాయి, కొన్ని శబ్దాలు ఇస్తూ టపటపటపటప లేచి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆయన స్పీడ్గా వెతుకుతున్నాడు. మారుతి యొక్క తోక చేత కరముల చేత పాదముల చేత మర్దించబడే ఆ వనమంతా వృక్షములు మిక్కిలి భగ్నములైపోయినాయట. అప్పుడు ఆ అశోకవనం ప్రియుడు గావించిన శృంగార చేష్టల వలన నలిగినదే, చెదిరిన జుట్టుతో నలిగిన వస్త్రాలతో ఉన్నట్టు ఒక స్త్రీలాగా ఉన్నదట. ఆ వర్ణన అశోక వనాన్ని గురించి, అంటే ఆయన చేస్తున్న కదలికలు, ఆయన చేస్తున్నటువంటి ఆ పరుగులాట. పాపం సీతమ్మను చూడాలనేటువంటి ఆతృత ఎక్కడుంది 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 జానకమ్మ. వర్షాకాలంలో ఏమవుతుంది, పెనుగాలులు వింధ్య పర్వతంపై ఉన్నటువంటి మేఘాలను చెదరగొట్టేస్తాయి. బాగా గాలులు వచ్చాయనుకోండి వర్షాకాలంలో, మేఘాలన్నీ దట్టించి ఉంటాయి. బాగా గాలి వస్తే ఏమవుతుంది, మేఘాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మారుతి యొక్క బలం చేత ఆ మహాలతా వలయాలన్నీ కూడా ఛేదించబడినాయి. టపటపటపటపట రాలిపోతున్నాయి, తెగిపోతున్నాయి, పూలు రాలిపోతున్నాయి, లతలు తెగిపోతున్నాయి. వనమంతా ఒక కదలిక వచ్చేసింది. పడుకున్నటువంటి ఆ పక్షులన్నీ కూడా లేచి కూర్చున్నాయి. ఆ వనంలో సతత్ర మణిభూమిశ్చ రాజతీశ్చ మనోరమ తథా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపిహి. హనుమంతుడు ఎంతో విశేషంగా దాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఆయన కనపడుతున్నాయట చక్కగా మణిమయ సోపానాలతో ఉన్నటువంటి దిగుడు బావుల్లో మణులు మాణిక్యాలతో తాపడం చేసిన మెట్లతో, ఇసుకకు మారుగా ముత్యాలు పగడాలు విలసిల్లుతున్నాయట. అక్కడ సరస్సులు బాగా వికసించిన కమలాలతో కలువలతో భాసిల్లుతోంది. అంత చక్కటి వనం అశోకవనం. అశోకవనికా క్షేత్ర
చక్రవాకాల కూజితాలు, వానకోయిలల కలకలాలు, హంసల నాదాలు, పక్షుల ధ్వనులు, చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న సరస్సులు. ఆ కాలువలన్నీ కూడా మంగళకరాలట. ఆ జలాలన్నీ కూడా అమృతమయాలు. కల్పవృక్షమయాలతో, పుష్పాలతో, గన్నేరు చెట్లతో వ్యాప్తమై ఉందట అశోకవనమంతా. పిమ్మట ఆయన మేఘాలను తాకుతున్న ఎత్తైన శిఖరం ఉన్న ఒక పర్వతాన్ని చూశాడట. ఆ పర్వతం కింద అన్ని గుహలున్నాయట లోపల. ఆ కొండ కిందకి ప్రవహిస్తోందట ఒక నది. ఆ కొండ కిందకి, అశోకవనంలో ఒక కొండ, ఆ కొండ కిందకి ఒక నది ప్రవహిస్తోంది. జలే నిపతితాగ్రైశ్చ పాదపై రూపశోభితాం వార్యమాణా వివక్రుద్ధాం ప్రమదాం ప్రియబిందుభి. అది ఎలా ఉందయ్యా ఆ యొక్క నది అంటే, ప్రియుడి నుండి చేతి నుండి టటాలన జారుతున్న ప్రియురాలిలాగా ఆ పర్వతం పైనుంచి ఆ నది అలా జాలువారుతోందట. ఈ చెట్ల కొమ్మలు అన్నీ ఉన్నవి ఆ నదిని ఆ విధంగా ఆపుతున్నాయట. దాన్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రియురాలు ప్రియుడు ఉంటే బంధువులు ఎలా ఆపడానికి ప్రయత్నిస్తారో అలా ఉందటది. పునరావృత్తతోయాం చ దదర్శస మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ప్రసన్నురాలే తన ప్రియుని చేరటానికి వెనుక తిరిగిన కాంతవలే దారి మరల్చుకుని మళ్ళీ పునరావృత్తమైనటువంటి నదిలాగా ఉందిట ఈ యొక్క నదీ ప్రవాహం. హరిప్రవరుడైన వాయునందనుడు ఆ హనుమంతుడు ఆ పర్వత సమీపంలో వివిధములైన పక్షుల గుప్పలతో కూడిన పద్మ సరస్సులు చూశాడు. కేవలం పద్మాలే, సరస్సులన్నీ కూడా పద్మాలే. కొన్ని 100 సరస్సులు ఉన్నాయట అశోకవనంలో. ఊహించండి, 100 సరస్సులలో సమస్తము పద్మాలే. అక్కడ శీతల జలాలతో నిండిన ఒక సరస్సును చూశాడట. దాని సమీపంలో వివిధ మృగ సమూహాలతో కూడి ఉన్నటువంటి ఇంకా విచిత్ర వనాలున్నాయట. అశోకవనంలో వనాలు, అశోకవనంలో కొండలు, కొండల్లో గుహలు, నదులు, సరస్సులు, పద్మ సరస్సులు, మామిడి తోపులు, వివిధములైన పక్షుల గుంపులు, వివిధములైన వృక్షములు, సమస్త వృక్ష జాతి రిప్రజెంటేషన్ అంటే దాని యొక్క ప్రాతినిధ్యం అశోకవనంలో ఉన్నాయి. విశ్వకర్మతో నిర్మితమైనటువంటి మహాప్రాసాదాలు ఉన్నాయట. విచిత్రమైన వనాలు, అక్కడి వృక్షాలలో కొన్ని పుష్ప ఫలభరితములే ఉన్నాయట. సచ్ఛత్రా సవితర్దీకా సర్వే సౌవర్ణ వేదిక లతాప్రతానైర్బహుభిర్ వర్ణైశ్చ బహుర్భిర్వృతాం. దట్టంగా ఆకులు లతలు అన్ని అలుముకొని అక్కడ వివిధ ప్రదేశాలు, కొండలు, సలియేళ్లు, వెరజింపు బంగారు వన్నెగల ఇతర వృక్షాలను చూశాడట హనుమంతుడు. హనుమంతుడు ఒక విషయానికి ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. తేషాం ద్రుమాణాం ప్రభవయా మేరోరివ దివాకరః అమన్యత తదా వీర కాంచనో స్మీతి వానరః. మేరు పర్వత ప్రభలతో ప్రకాశించు సూర్యుని వలె ఆ బంగారు వన్నెగల చెట్ల కాంతుల మధ్య మారుతి తన బంగారు దేహంను గలవానిగా భావించుకున్నాడట. అంటే ఆ ప్రకాశం అంతా ఈయన మీద పడి అది రిఫ్లెక్షన్. బంగారు వన్నెగల వృక్షాలు కనపడ్డాయి ఆయనకి. అదే సింసుపా వృక్షం. ఆ సింసుపా వృక్షానికి చుట్టూ కాంచన తరువులు ఉన్నాయట. తాం కాంచనైస్తరుగణై మారుతేన చ వీజితాం. ఆ సింసుపా వృక్షానికి చిన్న గంటలు గట్టి ఉన్నాయటండి. బంగారు వృక్షం లాగా ఉంది, దానికి చిరు గంటలు. ఆ వాయు ప్రసారానికి ఆ గంటలు గడికి గడికి అని మోగుతున్నాయి చక్కగా. అట్టి ఆ దృశ్యాన్ని నిర్విరామంగా ధ్వనిస్తూ ఉండగా అది చూసి ఆశ్చర్యపోయాడట. ఆ సింసుపా వృక్షాన్ని చూసి హనుమంతుడు. అశోకవనంలో సింసుపా వృక్షం. ఆ సింసుపా వృక్షం యొక్క కొమ్మలపై పుష్పములు విరబూస్తున్నాయి. స పుష్పితాగ్రాం రుచిరాం తరుణాం కురపల్లవాం తామారుహ్య మహాబాహు సింసుపాం పర్ణశోభితాం. దట్టమైన ఆకులతో ఉందిట ఆ సింసుపా వృక్షం.
అలరారుతున్నటువంటి ఆ సింసుపా వృక్షం ఎక్కి మారుతి ఈ విధంగా అనుకున్నాడట, సింసుపా వృక్షాన్ని ఎక్కాడాయన. అక్కడే ఉంది సీతమ్మ. సీతమ్మ ఉన్నది అక్కడే. ఇదో ద్రక్ష్యామి వైదేహి. ఇటు అటు సంచరిస్తూ గనక అమ్మవారు ఉంటే ఆమెను నేను చూస్తాను, ఇక్కడే కూర్చుంటా నేను. ప్రాప్తం ఉంటే చూడండి, వెళ్ళి అక్కడే ఉండటం. అశోకవనికా చేయం దృఢం రమ్యా దురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. దుర్మార్గుడైన రావణుని ఈ అశోకవనం సంపెంగ చెట్లతో చందన వకుల వృక్షాలతో అలంకృతమై ఉండటం వల్ల ఇది వర్ణనాతీతమై రమ్యంగా ఉంది కదా, నేను ఇక్కడే కూర్చుంటా, ఈ చెట్ల మీదే కూర్చుని. అమ్మవారు ఏదో ఇటువైపు వస్తారు, బాధపడుతూనో అతనితో పోరాడుతూనో ఇటు ఉంటారు. అక్కడ నా మనస్సు ఎందుకో పీకుతోంది, ఆ జానకమ్మ తల్లి ఇక్కడే ఉంది నాకు తెలుసు అనుకుంటూ, ఇయం చ నళినీ రమ్యా ద్విజ సంఘ నిషేవిత ఇమాంసా రామ మహిషి సూనమప్యే మేష్యతి జానకి. పక్షి గణములతో సేవించబడుతున్న ఈ పద్మ సరస్సు కూడా మిక్కిలి మనోహరంగా ఉంది. ఈ చల్లని ప్రదేశానికి తప్పకుండా జానకమ్మ వస్తుంది, ఎందుకంటే ఆవిడ తాపంతో ఉన్నారు, రాముని ఎడబాటు విరహం అనే తాపంతో ఉన్నారు కాబట్టి. సా రామ రామ మహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల ధ్రువమేష్యతి జానకి. సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనది. ఆమె వనసంచార దక్షురాలు, అడవిలో ఉంది పాపం, వనవాసం చేస్తూ ఉంది. సాధ్వీమ తల్లి, అందమైన నేత్రములు గలది, శ్రీరాముని ధ్యాసతో కృషించి ఉంటుంది. ఈ వన విషయాలు బాగా తెలుసు కాబట్టి పూజురాలైనటువంటి ఆ సీతాదేవి ఈ వనమున సంచరిస్తూ ఇక్కడికి తప్పక రాగలదు. రామ చింతానుకర్షిత, రాముని నుంచి ఎడబాటుతో ఉంది అమ్మవారు. శ్రీరామునికై పరితపించేది 14 సంవత్సరాల పాటు నిత్యం వనవాస నియమాలు పాటిస్తున్నది అయిన ఆ యొక్క సీతాదేవి ఇక్కడకు తప్పక రాగలదు. వస్తుంది, ఆవిడ తప్పకుండా వస్తుంది. ఎక్కడికి వస్తుంది? వనేచరాణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్య జనకస్య సుతాసతి. జనకసుత శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాసాధ్వి లోగడ ఎల్లప్పుడూ వనచరుల ఎడ ఎంతగానో ఆదరాభిమానాలు చూపించేది కాబట్టి ప్రాతఃసంధ్యా సమయాలు చూసుకుంటూ జానకి పవిత్ర జలములు గలని బట్టి ఈ నదీ తీరానికి వస్తుంది ఆవిడ జలతర్పణం చేయడానికి. యది జీవతి సాదేవి తారాధిపని భానన. ఎక్కడున్నా కూడా అమ్మవారు ఆమె మిక్కిలి శుభలక్షణములు కలది. మంగళప్రదమైన ఈ అశోకవనం ఆమె ఉనికికి అన్ని విధాలుగా తగినట్టిది. చంద్రబింబాన అయిన ఆ దేవి బతికుంటే పవిత్ర జలములు కదా ఈ నది కడకు తప్పక వస్తుంది అని ఆలోచించి శ్రీరామపత్ని దర్శనానికై నిరీక్షిస్తూ ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర పత్ని అవే క్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణ ఘనే వినీలః. బాగా పుష్పించి ఉన్నటువంటి దట్టమైన ఆకుల మధ్య దాగినవాడే నలువైపులా పరిశీలిస్తూ చక్కగా కూర్చున్నాడట. ఆకుల మాటున సింసుపా తరు శాఖల మధ్య, సింసుపా చెట్టు యొక్క ఆకుల మధ్య సూక్ష్మ రూపంలో హనుమంతుడు కూర్చున్నాడు. ఎందుకంటే రామశోకాభిసంతప్త సాదేవి వామలోచన వనవాసే రతా నిత్యం ఏష్యతే వనచారిణి. ఆవిడ వనవాసానికి అలవాటు పడింది. ఆవిడికి చక్కగా ఈ యొక్క అడవి ప్రాంతం లేదా ఇట్లా వనాలు ఉపవనాలు వీటిల్లో, అందులో నది కూడా ఉంది, ఈ కొండలు ఉన్నాయి, వీటి వల్ల ఆవిడ ఇక్కడికే తప్పకుండా ఆవిడ పూజా కార్యక్రమాలు చేసుకోవడానికో వనవాస నియమాలు పాటించడానికో వస్తారనేటువంటి ఆ యొక్క మనం అంటాం చూడండి 6th సెన్స్ అని, ఆ 6th సెన్స్ లాంటిదే హనుమంతుని యొక్క బుద్ధి బలం. కాబట్టి ఆ తల్లి తన కుమారుడికి నేను ఇక్కడే ఉన్నానయ్యా ఇక్కడే ఉండనేటువంటి ఆ యొక్క పిల్లగాలులతో ఆ యొక్క సమాచారాన్ని పంపించారని అనుకోవచ్చు మనం. అమ్మవారు అక్కడే ఉన్నారు. సింసుపా వృక్షం పైన కూర్చుని ఉన్నటువంటి హనుమంతుడు ఎంతో విశేషంగా చూస్తూ కూర్చున్నాడట. ఏమి చేయాలి ఇప్పుడు, ఎలా ఉండాలి, ఈ అశోకవనంలో నేను అమ్మవారిని చూడాలి. అశోకవనంలో తనకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్నంతా చూస్తూ
ఉండగా అక్కడ ఒక విశేషమైనటువంటి ప్రకాశం కనిపించింది స్వామివారికి. ఆ వనం నందనోద్యానం, ఊహాతీతమై, దివ్యమై, మనోహరమై, బహువిధ శోభలకు లెనవైనటువంటి ఆ యొక్క వనంలో కమ్మని సువాసనలు వెదజల్లుతున్న ఆ వనంలో అమ్మవారు ఒక చైత్య ప్రాసాదాన్ని చూశాడట స్వామివారు. 1000 స్తంభాలతో నిర్మితమైనటువంటి ఆ ప్రాసాదము మణిరత్నాలతో, సోపానాలతో, మెట్లతో ఉందటది. అక్కడ హనుమంతుడు ముష్ణంతమవిచిక్షూంషి ద్యోతమానమివ శ్రియా విమలం ప్రాంశుభావత్వాత్ ఉల్లిఖంతమివాంబరం. బాగా మట్టి కొట్టుకున్న బట్టలతో, మలినమైన వస్త్రాలతో, శోకతప్తయ్యై చింతాక్రాంతధారి అయి ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లిని చూసి, ఒక స్త్రీని చూశాడు. ఆమె మన జానకమ్మ, మన సీతమ్మ. స్వామి ఉన్నటువంటి ప్రదేశానికి సమీపంలో ఎత్తైన ఒక చైత్య ప్రాసాదం ఉంటే చూస్తే, ఆ ప్రాసాదము ఒక స్టేజ్ లాంటిది అనుకోండి. అది 1000 స్తంభాలతో నిర్మితమైనటువంటి ఆ ప్రాంతంలో కైలాసం వలె ధవళ కాంతులు వస్తూ ఉన్నాయట. పగడములు పొగిడినటువంటి ఆ సోపానాలు మెట్లతో, మేలిమి బంగారు వేదికలతో ఉన్నటువంటి దాని మీద మలిన వస్త్రాలు ధరించి, బాగా మట్టి కొట్టుకున్న వస్త్రాలు ధరించి ఒక స్త్రీ కూర్చునుందట. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. ఆమె మన సీతమ్మ, ఆమె మన జానకమ్మ, ఆమె మన జనకసుత, ఆమె మన రాముని యొక్క భార్య, ఆమె మన శ్రీరామచంద్రుని యొక్క ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మి. ఆ మహాతల్లిని చూడగానే ఆయనకు విశేషమైనటువంటి అనుభూతి కలిగిందట. ఎలా ఉందంటే శుక్లపక్షంలోని చంద్రుడి వలె ఉందట. ఎలా ఉంటుంది శుక్లపక్షం చంద్రుడు అంటే? చాలా సన్నపడిపోతూ ఉంటాడు, చివరికి కనపడడు, అమావాస్య కదా. ఆ అమలాంగి కూడా దీనురాలై మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ కనపడటం ఆయన చూశాడు. చూసి ఎంతో బాధపడ్డాడట. వెంటనే ఆయనకు తట్టిందట ఒక ఆలోచన. ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రం ధరించి ఉంది ఆవిడ, పసుపు పచ్చని పట్టు వస్త్రం. ఆవిడ్ని చూశాడు, చాలా చాలా ఆశ్చర్యపోతున్నాడట హనుమంతుడు. ఈమెనా సీత? రాక్షస స్త్రీలతో ఉన్నటువంటి ఇతర దేవతా కన్యలు గాని, గంధర్వ కన్యలు గాని అందరూ కూడా చక్కటి వస్త్రాలు ధరించి హాయిగా కేలీలా విలాసాలలో ఉన్నారు. కానీ ఈవిడ దుఃఖ సంతప్త అయి ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీమూర్తిని చూశాడు హనుమంతుడు. మనస్సులో ఒక జ్యోతి వెలిగిందట. ఎవరు ఈమె? ఈమె నా తల్లి జానకియా? ఆ ఆలోచనతో తదుపరి యొక్క అంశాలన్నీ కూడా మనం రేపటి సెషన్లో ఆ హనుమత్ సీత సంవాదం లేదా ఆ దృశ్యాలన్నీ కూడా, ఆ చిత్రీకరణ వాల్మీకి ఎంత అద్భుతంగా చేశారో తెలుసుకునేందుకు ఒక చిరు ప్రయత్నాన్ని మళ్ళీ చేద్దాం రేపటి సెషన్లో. అంతదాకా శ్రీరామచంద్ర కృపాళు భజమన హరుణ భవ భయదారుణం. श्रीराम जय राम, जय सीताराम।